హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. మీరు వీడియో చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇదొచ్చేసి లక్ష్మీవారం రోజు షూట్ చేసిన వీడియో అండి. ఒక డైలీ వ్లాగ్ అనమాట. బట్ పూజ కొంచెం ఉంటుంది, బిజీ రొటీన్ ఉంటుంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో చలో లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వచ్చేద్దాం. పొద్దున్నే చూసారు కదండి నా పూజ తలక ప్రిపరేషన్ అనమాట. ఇది వచ్చేసి మార్గశిర మాసం, నాకు లక్ష్మీవారం పూజ అలాగే తిరుప్పావి అన్నీ కూడా కలిసి వచ్చాయన్నమాట. సో అలంకరణ కూడా మరికొంచెం శ్రద్ధగా అయితే చేసుకున్నాను. అండ్ ఈ రోజు పాసురం వచ్చేసి దీపాల పాసురం అంటామండి. అంటే 9 కానీ లేకపోతే 11 కానీ ఇలా దీపారాధన చేస్తామన్నమాట. అండ్ అలంకరణ విషయానికి వస్తే మన స్వామి అమ్మవార్లకి ఎంత చక్కగా అలంకరణ చేస్తామో అది మనకే అంత మంచిదే కదా. కాబట్టి చూస్తున్నారు కదా, దీపాల కాంతులు అయితే దేవుడు కూడా చాలా బాగుండాలన్నమాట. అండ్ ఏంటంటే చలవ అనమాట. ఈరోజు ఇన్ని దీపాలు వెలిగిస్తాం కాబట్టి ఇంటికి చాలా శాంతి అండి. అలాగే ఈ రోజు ఏంటంటే, అంటే రోజును నైవేద్యంలో నేను పొంగల్ చేస్తాను. ఈరోజు ప్రత్యేకంగా దద్దోజనం చేస్తాను అనమాట. అయితే పొంగలి మనం కుక్కర్లో కూడా చేస్తుంటాం కదండి, అలాగే మనం గిన్నెలో కూడా చేసుకుంటాం. ఈ రోజు ఏంటంటే నేను కొంచెం వెడల్పాటి ఒక కడాయిలో చేస్తున్నానండి. ఇది సింపుల్ ప్రాసెస్ అండ్ మీకు బ్రేక్ఫాస్ట్లో కూడా ఇది చాలా హెల్దీ అనమాట. చెప్పాలంటే నైవేద్యం పెట్టేస్తాం, అలాగే అది బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం అనుకోండి, అంతకంటే హెల్దీ మనకి కోటి ఏం చెప్పండి. సో ఫస్ట్ అయితే నేను 3 వంతుల వరకు బియ్యం తీసుకుంటే 1 వంతు పెసరపప్పు, ఇది అనమాట కొలత. అండ్ అంటే మంచినీళ్ళు వచ్చేసి కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి. కొంచెం పసుపు వేసుకున్నాను. ఇదంతా సిమ్లో పెట్టేసి ఉడికించాను అనమాట. అండ్ ఏంటంటే ఉడికిపోయిన తర్వాత అండి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత తురిమిన అల్లం వేసుకున్నానండి. అండ్ ఇప్పుడైతే నేను తాలింపు కూడా వేస్తానన్నమాట. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఈ ఉడికించినప్పుడే మిరియాల పొడి, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ రోజు ఏంటంటే సెపరేట్ గా వేస్తాను. అండ్ ఈ రోజు స్వామివారికి నేను అట్లు కూడా, మినపట్లు కూడా నైవేద్యం పెడుతున్నానండి. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే పొంగల్ అటువైపు అవుతున్నది, ఇటువైపు అయితే కొంచెం అట్లు కూడా పోసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నానండి. మనకి నైవేద్యం అనేది నెయ్యితో తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. అందుకే మనకి నెయ్యితో వండిన వంటకాలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తాలింపు వేగిన తర్వాత అయితే, అంటే తాలింపులో మిరియాల పొడి, అంటే మిరియాలు దంచాను, మిరియాలు, జీలకర్ర, అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడాను తాలింపులో వేసాను అనమాట. అండ్ రెడ్ చిల్లీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే మిరియాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కదండి, అది చూసుకొని అనమాట. ఒకళ్ళు పిల్లలు తింటూ ఉంటారు కదా. సో చూస్తున్నారు కదా, ఏంటంటే పొంగల్లో కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేశానండి. చెప్పాలంటే కొంచెం మనకి, మీరు తిరుపతిలో ఎప్పుడైనా తిన్నట్లయితే కామెంట్ చేయండి తప్పకుండా. విడివిడిగా ఉండదు, కొంచెం ముద్దగా వస్తుందన్నమాట మనకి పొంగలి. చాలా అద్భుతమైన నైవేద్యం అండి. సో మాటల్లో చెప్పుకుంటూ పోతే నాకు 2 నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయండి. అండ్ పళ్ళు కూడా పూజ చేసేసాను. ఇక్కడ వచ్చేసి దద్దోజనం కోసం నేను పోపు రెడీ చేసుకుంటున్నానండి. ఒక ఫ్రై పాన్ పెట్టుకున్నారంటే అన్ని పోపు దినుసులు మనకి త్వరగా అయిపోతాయి కదా. సో ఏంటంటే కుక్కర్లో రైస్ అంతా వండేసానండి. అలాగే కొంచెం ఇది కూడా కొంచెం ఎక్కువగానే ఉడికించానండి చెప్పాలంటే. అండ్ పోపు దినుసులు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అండి ఇందులో కొంచెం నేను పెరుగు యాడ్ చేసుకుంటాను. అలాగే మెయిన్గా మనకి ఏంటంటే దద్దోజనం ఎక్కువగా పులిసిపోతుంటుంది. ఎందుకంటే వేడనట్లో కొంచెం మీరు పెరుగు యాడ్ చేశారంటే ఆటోమేటిక్గా కంటే కొంచెం పులుపు ఆ టేస్ట్ వచ్చేస్తుంది. అలా కాకుండా మీకు కమ్మగా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఇప్పుడు మీకు చెప్తాను. ఏంటి అని అంటే, సాల్ట్ అంతా కూడా యాడ్ చేసేయండి. అన్నం అంతా చల్లారిపోయిన తర్వాత, అంటే పెరుగు యాడ్ చేసిన తర్వాత అన్నం అంతా శుభ్రంగా చల్లారిన తర్వాత అండి కొంచెం పాలు యాడ్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుందండి. అయితే ఈ దద్దోజనం చేసిన తర్వాత అండి వాటు మిస్సింగ్ అని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నాను. ఏంటి అంటే తురిమిన అల్లం కూడా కొంచెం నేను కలుపుతానండి. అదైతే పక్కన పెట్టేశాను, మర్చిపోయాను అనమాట. నైవేద్యం పెట్టినప్పుడు చూసుకొని ఆ తర్వాత యాడ్ చేశానండి. సో మీరు కూడా చిన్న అల్లం ముక్క తురిమేసి యాడ్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే నైవేద్యం రెడీ చేసేసుకుంటున్నాను. సో ఈ రోజు చెప్పాను కదండి, ప్రత్యేక పాసరం అని చెప్పేసి దీపాలు ఏంటంటే గుత్తులు గుత్తులుగా వెలిగించుకుంటాం. అలాగే దీని అర్థం ఏంటంటే దీపాల యొక్క వెలుగుతోటి ఇంట్లో ఉన్న అంధకారం పోతుందన్నమాట. లైక్ ఎలాగంటే మనకి చిన్న చిట్కా గొడవలు వస్తుండగా, లేకపోతే భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వలన కూడా మనకి ఇంట్లో అశాంతి అనేది ఏర్పడిపడుతుంది కదా. సో ఈ పాసరం యొక్క భావన ఏంటంటే, మనం భార్యాభర్తల మధ్య అనున్యత ఉండాలి, అలాగే ఇంట్లో శాంతి ఉండాలి అని చెప్పేసి ఈ పాసరం పూజ చేస్తాను అనమాట. ఈ నెలంతా కూడా నండి ఈ వ్రతం అనేది చాలా ముఖ్యం అన్నమాట మా కోసం. అండ్ చక్కగా పూజ చేసుకుంటాం. ప్రత్యేక రోజుల్లో కొన్ని ప్రత్యేక నైవేద్యాలు కూడా పెడుతూ ఉంటామండి.
మరి పూజ అయిపోయిన తర్వాత అండి మా వీధిలో ఒక చిన్న ఫంక్షన్ జరిగితే అటెండ్ అయ్యి వచ్చానమాట. ఇప్పుడు వచ్చేసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటంటే కొబ్బరికాయ పచ్చడి చేస్తున్నానండి. ఇది వచ్చేసి రోటి పచ్చడి స్టైల్లో చేస్తున్నాను. ఫస్ట్ అయితే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం మినపప్పు అండ్ శనగపప్పు, ఈ రెండు పప్పులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అండి కొంచెం మెంతులు అండ్ ఆవాలు వేసుకున్నాను. అలాగే గ్రీన్ అండ్ రెడ్ చిల్లీ యాడ్ చేశాను అనమాట. ఈ పచ్చడి మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది అన్నట్లో కలుపుకుందికి. అండ్ ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఒక చిన్న కప్తో కొబ్బరి ముక్కలు అయితే యాడ్ చేశాను. ఎప్పుడైనా మీకు రోటి పచ్చడి స్టైల్లో పచ్చడి కావాలంటే అంటే కొబ్బరికాయ ముక్కలు వేసి రుబ్బండి. అప్పుడు మనకి పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి. చూస్తున్నారు కదా, రెడ్ అండ్ గ్రీన్ చిల్లీ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అండి ఈ చిన్న కప్తో మీకు చూపిద్దామని ఇక్కడ కడాయిలో వేసాను. అప్పటికే నేను స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు కూడా నేను చింతపండు కూడా చూస్తున్నారు కదా, ఒక నిమ్మకాయ సైజ్ అయితే నేను యాడ్ చేశాను. అండ్ హింగు వేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. సో ఇప్పుడు ఆ క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. హింగు మనకి పచ్చడి తలక మెయిన్ ఫ్లేవర్ అండి చెప్పాలంటే. ఈ పచ్చడి కనుక మీరు చేశారంటే అసలు రైస్లోకి సైడ్ డిష్గా మరి ఇంకేంటి అక్కర్లేదు చెప్తున్నాను. ఒకసారి మస్ట్ ట్రై చేయండి. అంటే ఇప్పుడును పప్పు కానీ లేకపోతే పులుసు కానీ చేస్తుంటాం, కానీ పచ్చడి కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ చిన్న వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.